ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల గురించి ఏం చెప్తారు? అది సక్సెస్ అయ్యా ప్రజల్లో గ్రౌండ్ లెవెల్లో? అందరికి సక్సెస్ అవ్వలేదు, కొంతమందికి సక్సెస్ అయినది. ఇక అందరికి సక్సెస్ అవుతుంది, అందరూ బాగుందని చెప్తారు కదా. 90% బాగోలేదని చెప్తారు, 10% బాగుందని చెప్తున్నారు. ఒకవేళ షర్మిల గారు కూడా ఈ కూటమికి సపోర్ట్ చేస్తే జగన్ కి మరింత సీట్లు తగ్గుతాయా లేకపోతే తగ్గుతాయి. కాంగ్రెస్ ఉన్నాయి కూడా ఇప్పుడు ఇట్లకే కలుస్తుంది కదా, తగ్గుతాయి. అంటే 40 సంవత్సరాల విజనరీ లీడర్ సింగిల్ గా పోటీ చేయలేకపోతే జగన్ ఎదుర్కోలేకపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. లేదు, దానికోసం అది మూర్ఖుడు మాట అది. చంద్రబాబు గద్దె దింపాలి, ఏదోలాగా దింపాలి, జగన్ దింపాలని దాని మీద కలుస్తున్నారు తప్ప వేరే ఉద్దేశంతో కాదు అది. సో 2014లో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చినాయని హామీలు పూర్తి చేశారని మీరు అనుకుంటున్నారా? అలాగే ఇప్పుడు 2019లో జగన్ గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు అన్ని పూర్తి చేశారని మీరు అనుకుంటున్నారా? ఎవరు ఇచ్చిన హామీలను పూర్తి చేశారు మేనిఫెస్టోలో? చంద్రబాబు నాయుడు మాక్సిమం చేశాడు కదా. చంద్రబాబు నాయుడు మాక్సిమం చేశాడు. జగన్ చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి ఒక్కరికి అందినాయి, జగన్ చేసినవి సగం మందికి అందినాయి, సగం మందికి అందలేదు. సో 150 సీట్లు వచ్చినాయి పోయినసారి, ఈసారి ఎన్ని వస్తాయి అనుకోండి? ఎవరికి? జగన్ కి వస్తే 60 నుంచి 50 నుంచి 60 లోపు రావచ్చు. సో మిగతా అన్ని టీడీపీ జనసేన కదా. గవర్నమెంట్ ఫామ్ చేసేది టీడీపీ జనసేన కూటమి అంటే రెండిట్లో రెండు కలిపి ఫామ్ చేస్తారు గవర్నమెంట్. థ్యాంక్ యూ సార్.